guys, welcome to our channel Blockz. ఈ రోజు వీడియో వచ్చేసి ఖాళీ లినక్స్ పర్పుల్ హ్యాకింగ్ మిషన్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది చూపిస్తా. గైస్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఇందులో హ్యాకింగ్ రిలేటెడ్ కంటెంట్ అంతా అప్లోడ్ చేస్తా. లైక్ ఏమన్నా కొత్త టూల్స్ కానీ ఏమన్నా హ్యాకింగ్ రిలేటెడ్ టూల్స్ కానీ అండ్ ప్లస్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ న్యూస్ అట్లాంటి కంటెంట్ ఇందులో అప్లోడ్ చేస్తా. అండ్ మీకు ఏమన్నా సజెషన్స్ ఉంటే నాకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టొచ్చు. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా ఏదైనా కంటెంట్ కావాలి అన్నా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు అడగొచ్చు నన్ను. సో జాయిన్ కాండి ఇందులో. అండ్ దీని లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. సో అక్కడి నుంచి మీరు జాయిన్ కావచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా ఉంటే షేర్ చేసేయండి గ్రూప్ని. రైట్, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మీకు ఖాళీ లినక్స్ పర్పుల్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తా. సో ఈ ఖాళీ లినక్స్ పర్పుల్ కూడా సిమిలర్ టు మన ఖాళీ లినక్స్ మిషనే. అసలు ఇది ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి, దానికి దీనికి ఏం పెద్ద ఫరక్ ఉంటుంది అని మీరు అడగవచ్చు. ఖాళీ లినక్స్ రిలీజ్ చేసి 10 years అవుతుంది. సో దానితో 10th anniversary అని చేసినారు. సో దానికోసము ఈ ఖాళీ లినక్స్ పర్పుల్ అనేది రిలీజ్ చేసినారు. రైట్, సో ఇది కూడా సిమిలర్ 2023.1 వర్జనే. సో పెద్ద చేంజెస్ ఏమున్నాయి. సో ద మెయిన్ చేంజెస్ ఏంటంటే ఖాళీ లినక్స్ మిషన్ అనేది ఆఫెన్సివ్ సైడ్ లైక్ ఎక్స్ప్లాయిటింగ్ కి అటాకింగ్ కి మాత్రమే యూజ్ చేసేది. వల్నరబిలిటీస్ ఫైండ్ చేసి అటాక్ చేయడానికి, సిస్టమ్ ని ఎట్లా కాంప్రమైజ్ చేయాలి అని చూడడానికి మాత్రమే ఖాళీ లినక్స్ టూల్స్ అనేవి యూజ్ అయ్యేది. ఈ ఖాళీ లినక్స్ పర్పుల్ యూజ్ చేసేది ఏంటంటే డిఫెన్సివ్ సైడ్ కూడా. సో అటాకింగ్ టూల్స్ ఉంటాయి, లైక్ ఆఫెన్సివ్ సైడ్ ఉంటుంది, ప్లస్ డిఫెన్సివ్ టూల్స్ ఉంటాయి, లైక్ డిఫెన్సివ్ సైడ్ కూడా ఉంటుంది అనమాట. సో అది ఖాళీ లినక్స్ పర్పుల్ స్పెషాలిటీ. సో ఇందులో ఏంటంటే మీరు చూసినట్టయితే పెద్ద చేంజెస్. సో పైథాన్ యొక్క మోడ్యూల్స్ అనేవి చేంజెస్ ఉన్నాయి. సో మనం జనరల్ గా పైథాన్ యొక్క మోడ్యూల్స్ ఇన్స్టాల్ చేయాలంటే పిఐపి అని వాడతాం కమాండ్. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఫేవరెట్ కమాండ్ ఏపీటీ ఉంది కదా ఇన్స్టాలేషన్ కి. సో ఏపీటీ కమాండ్ యూజ్ చేసి కూడా మనం పైథాన్ యొక్క మోడ్యూల్స్ అనేవి ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. అండ్ థీమ్ కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసినారు. అండ్ డెస్క్టాప్ అప్డేట్స్ కొన్ని ఉన్నాయి, దీని వర్జన్ పెరిగింది. అండ్ కర్నల్ సెట్టింగ్స్ కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి, లైక్ కొన్ని బగ్స్ ఉంటే అవి ఫిక్స్ చేసినారు. అండ్ కొత్త టూల్స్ అనేవి ఇన్స్టాల్ చేశారు. మనకి మెయిన్ పాయింట్ ఇది ఇన్స్టాల్ చేయడానికి కొత్త టూల్స్ గురించి 100 డిఫెన్సివ్ టూల్స్ అనేవి యాడ్ చేసినారు. లైక్ సైబర్ చెఫ్, ఎలాస్టిక్ సెక్యూరిటీ, జీబీఎం ఇది ఒక వల్నరబిలిటీ స్కానర్, సురికాటా అండ్ జీక్. సో ఇట్లాంటి అనేవి యాడ్ చేసినారు అనమాట. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తే అవి లైక్ ఈ 5 కేటగిరీస్ గా డివైడ్ చేసినారు. ఈ 5 కేటగిరీస్ ని మనం పిల్లర్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అంటాం. సో ఏదన్నా డిఫెన్సివ్ సైడ్ చేయాలి అంటే ఈ 5 కేటగిరీస్ ని ఫాలో అవుతారు అనమాట జనరల్ గా కార్పొరేట్ లెవెల్లో. సో ఆ 5 కేటగిరీస్ ఏంటంటే ఐడెంటిఫై, ప్రొటెక్ట్, డిటెక్ట్, రెస్పాండ్, రికవరీ అనమాట. సో ఇవి డిఫెన్సివ్ సైడ్ వచ్చేసి 5 పిల్లర్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అంటాం. సో ద మెయిన్ పర్పస్ ఇది ఇన్స్టాల్ చేయడానికి, సో ఈ టూల్స్ మనకి 100 డిఫెన్సివ్ టూల్స్. సో మనం ఎథికల్ హ్యాకర్స్ కాబట్టి పక్కా డిఫెన్సివ్ టూల్స్ కూడా మనకి తెలిసి ఉండాలి. రైట్, ఇది ఖాళీ పర్పుల్ ఇంట్రొడక్షన్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అని చూపిస్తా. ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో దీని లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా, మీరు అక్కడి నుంచి వెళ్ళి చూడొచ్చు. అండ్ స్క్రోల్ చేసిరనుకో మీకు ఇక్కడ ఐఎస్ఓ ఇమేజ్ వస్తుంది. ఐదర్ దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు మాన్యువల్ గా, సో మన విండోస్ ఇన్స్టాలేషన్ ఉంటుంది చూడండి, సో అట్లా ఈ సిడీని విర్చువల్ బాక్స్ లో కొత్తగా క్రియేట్ చేసేసి అందులో వేసేసి ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో దానికి ఒక 50 to 60 minutes అన్న పడుతుంది మీకు ఈజీగా. దాని బదులు నేను ఏం చేసిన అంటే మనం లేజీ కాబట్టి ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకోనికి ఒక ఓవిఏ ఫైల్ క్రియేట్ చేసిన. రైట్, ఓపెన్ విర్చువలైజేషన్ ఫైల్ అంటాం దీన్ని. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఖాళీ పర్పుల్ ఓవిఏ ఫైల్. సో సింపుల్ గా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసి దీన్ని ఆ మిషన్ ని షేర్ చేస్తున్నాను అన్నమాట. సో మీరు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ అయిపోయి ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి. దీని లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో ఇస్తా, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, సో ఫస్ట్ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. మీరు ఏదైనా ఫోల్డర్లకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ చేసేసిన, సో చేస్తాను మళ్ళీ. రైట్, చేసినాక ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోండి. ఆ ఫోల్డర్కి వెళ్ళిపోయి సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఖాళీ పర్పుల్ ఓవిఏ ఉంది కదా, సో అది ఓపెన్ చేస్తే మీకు ఈ ఫైల్ అనేది కనిపిస్తుంది, ఈ ఓపెన్ విర్చువలైజేషన్ ఫైల్. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే దీన్ని డబుల్ క్లిక్ చేసేయాలి. సో డబుల్ క్లిక్ ఓపెన్ చేయగానే
మీకు విర్చువల్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి ఇట్లా ఒకటి వస్తుంది స్క్రీన్, రైట్. అండ్ ఇది రన్ కావాలంటే మీకు పక్కా విర్చువల్ బాక్స్ అయితే ఉండాలి. సో ఎవరైతే విర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకోలేదో ఐ బటన్ లో లింక్ పెడతా, అందులోకి వెళ్ళి చూడండి ఆ వీడియోలో ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తా, రైట్. సో ఇక్కడ మీరు ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడ సేవ్ చేయాలో మిషన్ చేసుకొని ఇక్కడ ఫినిష్ కొట్టేసేయండి. నేను డిఫాల్ట్ పెట్టేస్తున్నా, పెట్టేసి ఫినిష్ కొట్టేస్తాను. సో ఫినిష్ కొట్టగానే మీకు ఇక్కడ సైడ్కి ఒక వచ్చేస్తుంది చూడండి. సో వచ్చేసి ఇంపోర్టింగ్ అని వస్తుంది కదా. సో జనరల్గా ఏమవుతుందంటే ఇక్కడ సీన్ మన విర్చువల్ మిషన్ ఉంటుంది కదా, ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి ఇంపోర్ట్ అయిపోగానే మనకి ఇక్కడ వచ్చేసింది చూడండి ఖాళీ పర్పుల్ అని, ఇట్లా మిషన్ అనేది వచ్చేస్తుంది మీకు ఖాళీ పర్పుల్ అని. ఆల్రెడీ సెట్టింగ్స్ లో నేను అన్ని ప్రిఫర్డ్ కాన్ఫిగరేషన్ సెట్ చేసిన, సో మీరు సెట్టింగ్స్ ఏం గెలకాల్సిన అవసరం లేదు. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసేయండి. రన్ చేసినాక మనకి లాగిన్ ఇంటర్ఫేస్ ఇట్లనే వస్తుంది, సేమ్ సిమిలర్ గా ఖాళీ లినక్స్ ఉన్నట్టే ఉంటుంది. సో యూజర్ నేమ్ వచ్చేసి ఖాళీ అండ్ పాస్వర్డ్ కూడా వచ్చేసి ఖాళీ డిఫాల్ట్ అదే పెట్టేసినాం. సో లాగిన్ కొట్టేసేయండి, మన ఖాళీ లినక్స్ పర్పుల్ మిషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మన ఖాళీ లినక్స్ పర్పుల్ అనేది ఓపెన్ అయిపోయింది కదా. సో మీరు చేంజెస్ చూస్తే ఇక్కడ అంత పర్పుల్ పర్పుల్ ఉంటుంది థీమ్ అంతా. సో ఇక్కడ చూసినట్టయితే కొన్ని ఫైల్ ఫోల్డర్స్ కూడా పర్పుల్ కలర్ ఉంటుంది చూడండి. అండ్ మెయిన్ చేంజెస్ చూస్తే ఇక్కడ 5 పిల్లర్స్ ఉన్నాయి చూడండి. ఐడెంటిటీ, ప్రొటెక్ట్, డిటెక్ట్, రెస్పాండ్, రికవర్. సో ఏ సెక్షన్ లో ఆ సెక్షన్ యొక్క టూల్స్ అనేవి ఇచ్చారు చూడండి. సో ఇవి టూల్స్ అన్నమాట. డీటెయిల్ గా ఒకసారి అన్ని టూల్స్ చూడండి. సో చాలా టూల్స్ ఉంటాయి ఇందులో కూడా, రైట్. ఈ టూల్స్ అన్నిటిని మనం ఒక టూల్ సిరీస్ చేస్తా. సో ప్రతి టూల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, రైట్. సో అది ఖాళీ లినక్స్ పర్పుల్. సో అందరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి గైస్. మీకు వీడియో అర్థమైతేనే లైక్ కొట్టండి, ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది మీరు లైక్ కొడితే అసలు మీకు వీడియో అర్థమవుతుందా లేదా అని. సో దాన్ని బట్టి నేను ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా లేదా అనేది చూస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.